సో, మన తెలుగు స్టేట్స్‌లో ఇంజినీరింగ్ వాళ్ళకి బెస్ట్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? సో, నేనేమంటానంటే, ఒక కాలేజ్‌కి మీరు అప్లై చేసుకోవాలన్నా, ఇదివరకేంటంటే కాలేజీలు మనం హ్మ్. సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఈ కాలేజ్ కాకపోతే ఇది కాదు అదని ఎళ్తాను. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటారు. మీకు ఉన్న ఒక లైఫ్ స్టైల్ బట్టి, లేకపోతే థింకింగ్ స్టైల్ బట్టి దేనికెళ్ళాలి? నేనసలు ఏం చేద్దాం అనుకుంటున్నా? దేనికెళ్తే నాకు ఈజీ ఉంటది? నాకు క్యాంపస్ డ్రైవ్స్ అంటే నాకు జాబ్ పక్కానా? లేకపోతే నేను డిగ్రీ అంటే బీటెక్ కంప్లీట్ చేయాలి. దాంతో పాటు నాకు లైఫ్ అంటే ఏంటో, ప్రాక్టికాలిటీ అంటే ఏంటో అంతా కొంత లైఫ్ స్టైల్ అని ఉంటది. కొంతమందికి కొన్ని నీడ్స్ హ్మ్. ఉంటాయి. కొంతమందికి కొన్ని నీడ్స్ ఉంటాయి. మీ లైఫ్ నీడ్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతే హ్మ్. తప్ప టాప్ అని నేను చెప్పలేను. ఇది లో ఉందని చెప్పలేను. వై? బికాజ్ ఆ కాలేజ్‌లో లాస్ట్ అకాడమిక్ ఇయర్ బాగోకపోతే ఈ అకాడమిక్ ఇయర్‌కి వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ డెవలప్డ్. బట్ ఏంటంటే ఆ కాలేజ్‌లో ఉన్న అసలు ఎప్పటి నుంచి ఉందది? దానిలో క్యాంపస్ అసలు నడుస్తున్నాయా లేవా? లేకపోతే దాంట్లో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లున్నారు? దాని యొక్క కరిక్యులమ్ ఎట్లుంది? దాని యొక్క టీచింగ్ స్టైల్ ఎట్లుంది? అసలు మనకి వాళ్ళు ఏ విధంగా స్టూడెంట్స్‌ని వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు? ఇవన్నీ వస్తాయి కమ్ ఇంటూ పిక్చర్. సో, మీ సీనియర్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు దాంట్లో ఐ మీన్ చదివే ఉంటారు. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవడం తప్ప, నేను కొత్తగా చేద్దాము, లేపోతే నాకు దగ్గరలో కాలేజ్ ఉంది దానిలో జాయిన్ అయిపోతాను, లేకపోతే నాకు ఫీజిబుల్‌గా వాకబుల్ డిస్టెన్స్‌లో కాలేజ్‌లో జాయిన్ అయిపోతాను. ఫైన్. బట్ ఆ కాలేజ్ ఎట్లుంది? నువ్వు ఫీజు కట్టినందుకు, నువ్వు చదివినందుకు నీకు బయటకొచ్చేటప్పుడు ఎంతో కొంత నువ్వు నేర్చుకొని రావాలి బయటికి. అది ఓకే. ఎంతవరకు నీకు యూజ్ అవుద్ది? ఎంతవరకు నువ్వు అడ్వాంటేజ్ అవుతావనేది యూ నీడ్ టు డిసైడ్.